హాయ్ గైస్, అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టయితే ఇంకా టీబీ టెస్ట్ కోసం అయితే హైదరాబాద్కి అయితే జేవేడి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. అది సికింద్రాబాద్ వెస్ట్ ఉన్నట్టుంది. అయితే అది క్లియర్గా చూడాలి. అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాను. అయితే బస్ అయితే చూసుకుంటే ఫ్రెష్ బస్సులో అయితే బుక్ చేసుకున్నాను. చూసుకొని ప్యూర్ ఎలక్ట్రిక్ బస్ అయితే అన్నారు. టికెట్ వచ్చేసరికి 500 అయితే పడింది. ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ అయితే రేపు మార్నింగ్ 4:30 కల్లా అవుతుందని అయితే చెప్పారు. అక్కడ నుంచుతుందని అయితే చెప్పారు. ఎస్ఆర్ నగర్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు ఇంకా నేను ఒకసారి జేవేడి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నా టీబీ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే అసలు డాక్యుమెంట్స్ నేమ్ తీసుకెళ్తున్నాను అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం అడిగారు, అయితే నేనేం తీసుకెళ్తున్నాను నెక్స్ట్ అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఆధార్ కార్డు ఒకటి అయితే తీసుకుంటున్నా గైస్. అయితే వాళ్ళైతే పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఇలా పేపర్ మీద అయితే జిరాక్స్ అయితే అడిగారు, కలర్ జిరాక్స్ అయితే అదొకటి పెట్టుకున్నాను పాస్పోర్ట్. అండ్ అయితే నా పాస్పోర్ట్ ఇంకా కిట్ అయితే మొత్తం పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసరికి నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టుకున్నా గైస్. అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్గా అడిగారు. అయితే గైస్ అయితే ఏంటంటే లైక్ వీసాలో మనకి ఎలా వస్తుందో పాస్పోర్ట్ మీద అలా అడిగారు. ఈ విధంగా పాస్పోర్ట్ మీద ఉండాలంటే మన ఫోటో అనేది నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా. సో ఇది ఒకటి. అండ్ మన ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళాలి. టోటల్గా అయితే మన పాస్పోర్ట్ అండ్ మన ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టోటల్గా అయితే మనం మొత్తం అయితే ఫోర్ ఐటమ్స్ని అయితే తీసుకెళ్తున్నాం. అండ్ ఎక్స్ట్రాగా అయితే నా పాన్ కార్డ్ అని కిట్ అయితే మొత్తం అయితే పెట్టుకున్నా దీంట్లో అయితే గైస్. అయితే టోటల్గా అయితే ఈ డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్తున్నా. వాడైతే ఇంకా ఎక్స్ట్రా అడగలేదు. బట్ ఏంటంటే ఒకవేళ మీకు ప్రీవియస్గా ఏమన్నా కానీ టీవీ టెస్ట్ చేయించుకుంటే కనుక ఆ డాక్యుమెంట్స్ని కూడా తీసుకురమ్మన్నారు. అండ్ చూసుకుంటే నేను ఏదైతే కన్సల్టెన్సీ తరపున వెళ్తానో అన్న అయితే ఒకటి చెప్పాడు ఏంటంటే ఒకవేళ కఫ్ కానీ ఏమన్నా నీకు దగ్గు కానీ ఏముంది ఉందంటే, జలుబు కానీ ఏముంది ఉందంటే లిటరల్లీ నో అనే చెప్పమన్నాడు. చూడాలి ఒకసారి అలా అడుగుతానే నో అనే చెప్పమన్నాడు. ఏది అడిగినా కానీ లేదు అనే చెప్పు అన్నాడు. అయితే చూడాలి గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. అయితే ప్యూర్గా అయితే మీకు క్లియర్గా అయితే చూద్దాం. అసలు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా టైం ఎంత తీసుకుంటారు అని అయితే చూద్దాం. నాకైతే స్లాట్ వచ్చేసరికి 11:30 అయితే ఉంది. కాకపోతే కరెక్ట్గా మ్యాచ్ ఏంటంటే నా ఎల్ఎల్ఆర్ కూడా అండ్ ఇప్పుడు ఈ స్లాట్ కూడా నా టీవీ టెస్ట్ స్లాట్ కూడా సేమ్ టైంకి అయితే వచ్చింది. చూద్దాం గైస్ ఎలా అవుతుందో. మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తాను. వీడియోని అయితే చూడండి అండ్ ఒక వ్లాగ్ లాగా అయితే చేద్దాం వీడియోని అయితే.
సక్సెస్ఫుల్గా అయితే బెన్ సర్కిల్ అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ బస్ అయితే వస్తుంది, ఇక్కడికైతే వస్తుందంట బస్. ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. చూడాలి. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాను కదా. టైం అయితే చూస్తే ఇప్పుడు 9:43 అయితే అవుతుంది. టైం అయితే మొత్తం ఖాళీగా అయితే ఉంది. నాకైతే కరెక్ట్గా అయితే స్టాప్ రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా అయితే ఇచ్చాడు. నాకు తెలిసి బస్ అయితే ఇక్కడ వస్తుంది అన్నట్టానికి అయితే అనుకుంటున్నా. చూడాలి ఎక్కడికి వస్తుందో. వస్తుంది మన బస్సే అనుకుంటా. చూడాలి, అదే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఫైనల్లీ అయితే టైం అయితే చూస్తే 9:58 అయితే అయింది. తొందరగా ఎర్లీగానే వచ్చాడు. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాను. బస్ లోపల ఉన్నాను. అయితే కరెక్ట్గా చూస్తుంటే 10 అయితే వచ్చేసింది. కరెక్ట్గా అయితే బస్ అయితే వచ్చేసింది. లేట్ అయితే ఏం అవ్వాలా. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. మొత్తం కంఫర్ట్ అయితే బాగానే ఇచ్చాడు. బస్ అయితే చాలా బాగుంది. బస్కి అయితే కొర్రీ ఏం పెట్టక్కర్లేదు, చాలా బాగుంది బస్ అయితే. ఇక్కడ చార్జర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడైతే చార్జర్ ఫెసిలిటీ దించుకోవచ్చు. కంఫర్ట్ అయితే బాగుంది చాలా. అయితే బస్ అయితే ఇంకా ఎక్కేసాం. బట్ ఇది ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది. డెస్టినేషన్ టైం అయితే 4:30 అయితే ఇచ్చాడు ఎక్స్పెక్టెడ్ టైం అయితే. చూడాలి ఎన్నింటికి రీచ్ అవుతుంది హైదరాబాద్ అనేది. అక్కడి నుంచి మళ్ళీ వేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అది అంతసేపు అవుతుందో చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది బస్. 10:03 అయితే స్టార్ట్ అయిపోయింది బస్. స్టార్టింగ్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, తొందరగా ఎర్లీగానే అయితే స్టార్ట్ అయిపోయింది బస్. చూసుకుంటే మనకైతే లైక్ ఫస్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ లైక్ కార్ కైనా పెట్టుకున్న లొకేషన్ పెట్టుకున్నా టోటల్గా అయితే 5 hours and 15 minutes అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే చూస్తే ఇప్పుడు వీడైతే 5 hours రీచ్ అవుతామండి. అంటే ఒక 15 minutes ఫాస్ట్ కొంచెం ఇండియన్తో అవుతుంది. బట్ అయితే డిలే అవుతుంది. ఇంకా మధ్యలో ఒక డ్రాపింగ్ పాయింట్ అయితే ఉంది, వీడైతే మెన్షన్ చేశాడు. వేరే తోట బాక్స్ ఓకే. ఈ హోటల్లో అయితే ఇక్కడ కొంచెం అయితే ఛార్జింగ్ పెడతారు. సో ఆ టైంలో అయితే కొంచెం ఖచ్చితంగా ఎంత లేదని ఒక 30 minutes అయితే అక్కడే పడుతుంది. కరెక్ట్ టైం లైక్ ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్లో అనుకున్నట్టు 5:15 అయితే వీడైతే రీచ్ అవుతాడని. మనకి ఇక్కడ చూసుకుంటే ఏసీ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కదా. ఏసీ ఆప్షన్ కూడా మనకైతే ఇచ్చాడు. రొటేషన్ ఫ్యాన్స్ సింగ్ ఆప్షన్స్ కూడా మనకైతే ఇచ్చారు. ఇదైతే చూసుకోవచ్చు, బాగానే యూజ్ అవుతుంది. బాగానే అయితే ఏసీ అయితే బాగానే ఉంది. లైట్స్ బటన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చాడు. అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు కావాలంటే చూసుకోండి, ఇది ఇక్కడ లైట్స్ ఫ్యాన్స్ అనుకున్నాను లైట్స్. సో ఇది రెండు అయితే ఏసీ అయితే ఇచ్చాడు. కాకపోతే బాగా అయితే వస్తుంది, ఎయిర్ అయితే బాగా అయితే వస్తుంది కంఫర్టబుల్గా. ఈ ఫ్రెష్ బస్ అయితే చూసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఫుల్లీ ఏసీ బస్ ఫ్రెండ్స్. లైక్ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ స్మెల్ అనేది ఏసీ స్మెల్ అనేది అలా ఏముండదు. డీజిల్ స్మెల్ అయితే వస్తుంది, కొంచెం ఫ్రేగ్రెన్స్ స్మెల్ అనేది. చూసుకుంటే మనకి ఏసీ అనేది కూడా కొంచెం చాలా కూల్గా అయితే ఉంటుంది. మినిమం అలా ఉంటుంది, మ్యాక్సిమం కూలింగ్ అని అయితే ఇస్తారు వీడియో. అండ్ లైట్ ఆప్షన్స్ అయితే బాగుంటాయి. అండ్ చూసుకుంటే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. వేరే కూడా చాలా బాగుంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. బస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సీట్స్ కానీ ఇదంతా కానీ చాలా బాగా అయితే ఇచ్చాడు. అందరూ చూసుకుంటే బస్సులో అయితే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మెన్షన్ చేశారు దాంట్లో అయితే. బట్ చూసుకుంటే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. నాకైతే వాటర్ బాటిల్ ఇచ్చారు. బట్ స్నాక్స్ అంటే నేనైతే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు అనుకుంటాను. బిస్కెట్ ప్యాకెట్ ఐటెంలో వాటర్ బాటిల్ అయితే ఇచ్చేది నేను అడిగాను. అంటే కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు.
కరెంట్లీ అయితే ఇప్పుడు ఉంది మనం రాజుగారి తోట హోటల్. అయితే ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఆపారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా వాష్రూమ్స్ ఉంటే కనుక యూజ్ చేసుకోవాలని అయితే ఇక్కడ మళ్ళీ అది కూడా కొంచెం ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అన్న కూడా రిఫ్రెష్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్న ఇప్పుడు పెట్టిన ఏమి ఇచ్చారు, చాయ్ అండ్ బిస్కెట్స్ అయితే ఇస్తున్నారు. కొంచెం పర్వాలేదు, ఇప్పుడైతే అది కొంచెం రిఫ్రెష్మెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అయితే చెప్పాడు వాడు మెన్షన్ చేసినట్టే ఫ్రెష్ బస్ వాడు మధ్యలో అయితే రాజుగారి డాబా ఇక్కడైతే ఆపాడు. వాడైతే ఏంటంటే చూస్తే మీకు చూపిస్తా ఉండండి. అయితే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అయితే పెడుతున్నారు. సో టోటలీ ఎలక్ట్రిక్ కదా బస్ మొత్తం. ఇక్కడైతే ఒక సెంటర్ పాయింట్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో కరెక్ట్గా అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నారు. సో అండ్ కూడా ఏంటంటే వీడియోలు తీద్దాం అనుకున్నాను గైస్. అండ్ వీడియోలు తీద్దాం అనుకుంటే అసలు నైట్ కదా, నా ఫోన్ కెమెరాకి అసలు అవ్వట్లేదు. సో అందుకని తీయలేకపోతున్నాం. మనకైతే ఇక్కడ అప్పుడు ఇక్కడ ఈ రాజుగారి తోట దాబాలో అయితే మనకైతే ఈ టీ అండ్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడైతే దీనికి ఇక్కడ రిఫ్రెష్మెంట్గా అయితే ఫైనల్ అయితే ఎస్ఆర్ నగర్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. అయితే వచ్చేసి ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాలి. గూగుల్ మ్యాప్ పెట్టాడు, చూడాలి అది ఎంత దూరం అయితే చూడాలి. వాడు ఎస్ఆర్ నగర్ ఇక్కడే ఉంటున్నాడు హాస్టల్ రూమ్లో, చూడాలి అంత దూరం. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ గడ్ రూమ్ దగ్గర కూడా వచ్చేసాను. మా ఫ్రెండ్ గడ్ అయితే వస్తున్నాడు. వాడి దగ్గర రూమ్కి వెళ్ళి ఇంకా అక్కడైతే ఫ్రెష్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ గడ్ అయితే వీళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అయితే మార్నింగ్ చూసుకుంటారు. చూసుకుంటే ఎస్ఆర్ నగర్ నుంచి అయితే ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ నుంచి అయితే మన వాకెట్ వెళ్ళిపోవచ్చు. అయితే మనం ఎక్కువ చేయాలి. అది చూసుకుంటే డాక్యుమెంట్స్ అనేది మనకి పాస్పోర్ట్స్ అయితే మళ్ళీ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కానీ పాస్పోర్ట్ అని ఒరిజినల్ కానీ అంతా చూసుకుంటే వాళ్ళకి ఆఫీస్ అని పెట్టుకున్నాను. అది అయితే ఈ చివరికి అయితే కనుగొంటుంది. అది చూస్తుంటే మిగతా ఏదైతే రికార్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అసలు వాళ్ళు ఏమడిగారు అని అయితే డిస్ప్లే చేస్తాను. ఆ రికార్డ్ డాక్యుమెంట్ వాళ్ళైతే మ్యాక్సిమం అడుగుతారు. ఆ మెజర్మెంట్స్ ఫోటోస్ వాళ్ళైతే అడుగుతారు. మ్యాక్సిమం అన్ని హాస్పిటల్ ఫోన్ అయ్యి అడిగారు. సింపుల్ గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అదైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీకు ఏది యూజ్ అవుతాయి అని చూసినప్పుడు టైం వచ్చేసరికి 10:19 అవుతుంది. ఇక్కడ మన స్టార్ట్ అయింది. మాకైతే అపాయింట్మెంట్ ఉంది 11:05 అయితే అపాయింట్మెంట్ అవుతుంది. అక్కడికి ఎంతసేపు వెళ్తామంటే చూడాలి. మళ్ళీ అక్కడ ఎంత టైం పడుతుంది. మన సర్టిఫికేట్ వచ్చేసరికి మళ్ళీ టెస్ట్ అంతా ఓవరాల్ ప్రాసెస్ ఈ ఓవరాల్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి అని చూద్దాం. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగింది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది క్లియర్ గా క్లియర్ ఉంటాను తెలిసి మంచి ఎలా ఉంటారు. అయితే మనం జేబీడీ హాస్పిటల్ మనం అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. క్లియర్ గా చూద్దాం అసలు అక్కడైతే తొందరగా ప్రాసెస్ అయితే అయిపోతుంది అనుకున్నా. జేబీడీ హాస్పిటల్ అయితే చాలా మంది కొంచెం పాజిటివ్ గానే రివ్యూస్ ఇచ్చారు దాని మీద. అయితే చూద్దాం ప్రాసెస్ ఎంత తొందరగా అవుతుంది, అసలు ఎంత అమౌంట్ అడిగారు అయితే క్లియర్ గా చూద్దాం.
ఇప్పుడు మనమైతే నేను మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఫోన్పేలో ఎలా ఈ మెట్రో టికెట్ అనేది బుక్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. సో అది ఎలా బుక్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మ్యాక్సిమం చూస్తే షార్ట్ వీడియోలో పెడతా, లేదంటే వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు కూడా ఫోన్పే నుంచి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు ఫోన్పే యాప్లో ఫోన్పే యాప్కి వచ్చిన తర్వాత అయితే మీకు అన్లాక్ అయితే చేస్తాను. మీ ఫోన్పే అలా అని చేసుకున్న తర్వాత చూస్తే మీకు రీఛార్జ్ అండ్ బిల్స్ అని అయితే ఉంది కదా. రీఛార్జ్ అండ్ బిల్స్ అయితే ఇవ్వాలని నొక్కండి. అక్కడ చూసుకుంటే మీకు అక్కడ చూసుకుంటే మెట్రో అని ఇక్కడ చూసారా, మెట్రో అని ఉంది కదా. మెట్రోని అయితే క్లిక్ చేసి హైదరాబాద్ మెట్రోని అయితే సెలెక్ట్ చేసుకుంది. అక్కడ చూసుకుంటే బుక్ క్యూఆర్ కోడ్ టికెట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్తో ఎస్ఆర్ నగర్ ఇక్కడ మన లొకేషన్ మంది గాంధీ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుందాం. ప్యాసింజర్స్ 2 ఉంది సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు మేమైతే మొత్తం టోటల్గా 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి టోటల్గా 3 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓవరాల్గా ఓకే సార్, టోటల్గా చూసుకుంటే ఆన్ వేవ్ టికెట్ అని ఉంది. సో అదైతే సెలెక్ట్ చేస్తున్నా. 3 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే కొంచెం లోడ్ అవుతుంది అండి. ఓకే చూస్తే మీ ఫోన్పేలోకి వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్ ఆఫర్ అయితే పెట్టండి. వచ్చిన తర్వాత ఓకే డన్ చేసి మొత్తం పేమెంట్ అయితే డన్ అయింది. ఇప్పుడు తీసుకెళ్ళి మనం అయితే అక్కడ మెట్రో దగ్గర అయితే స్కాన్ చేయాలి. అర్థమైందిగా మెట్రో మీకైతే పేమెంట్ ఎలా చేయాలో మొత్తం క్లియర్గా అయితే చెప్పాలి చూడండి. మీకు మ్యాక్సిమం అందరికైతే సేమ్ ప్రాసెస్ కాబట్టి నేనైతే మొత్తం 3 మెంబర్స్ వచ్చాను కాబట్టి కొంచెం అమౌంట్ అయితే పెరిగింది. మ్యాక్సిమం 1 అవర్కి అయితే 47 రూపీస్ అలాగైతే పడుతుంది. కలర్గా మొత్తం ఇక్కడ క్లోజ్ అయితే అయిపోయింది పర్ పర్సన్కి. ఇప్పుడు మళ్ళీ అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మా ఫ్రెండ్ మళ్ళీ అయితే వచ్చేస్తారు పర్ పర్సన్ కలా. మొత్తం 3 క్యూఆర్ కోడ్స్ అయితే మొత్తం టోటల్గా అయితే ఇచ్చాడు. సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇంకా మూవ్ అవ్వాలి, ఇంకా మనం మెట్రో చూసుకోవాలి ఎన్నింటికి వస్తుంది ఏంటని. సక్సెస్ఫుల్గా అయితే ఎంజీ నగర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎంజీ నగర్ నుంచి ఇప్పుడైతే మేము గాంధీ హాస్పిటల్కి అయితే మళ్ళీ ఇంకో మెట్రో అయితే చేంజ్ అవ్వాలి. చూడాలి, ఇక్కడే చాలా టైం అయితే అయిపోయింది కదా, ఇక్కడే 11 అయితే అయిపోయింది. మరి చూడాలి కరెక్ట్గా అయితే రీచ్ అవుతాం లేదా టైం. అయితే ఇప్పుడు మనం దిగింది ఎంజీ బస్ స్టేషన్లో అయితే ఇక్కడ దిగాము. ఎస్ఆర్ నగర్ నుంచి ఎంజీ బస్ స్టేషన్లో అయితే ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలంట మెట్రో అయితే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర నాకు 11:03 అయితే అయిపోయింది. చూడాలి ఎంత టైం. అక్కడ నాకు 11:05 అయితే నాకు అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళకైతే ఫోన్ చేశాను, చూడాలి ఎంత తొందరగా రీచ్ అవుతా అంత తొందరగా రండి అని అయితే చెప్పారు. చూడాలి ఎంత టైం అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి. బ్యాక్ వచ్చేసారు. క్యూఆర్ కోడ్స్ మీరు ఏదైతే మెట్రో చేశారో ఆ క్యూఆర్ కోడ్స్ కావాలి, మళ్ళీ బయటకు వెళ్ళాలి కాబట్టి అనుకుంటే ఆ క్యూఆర్ కోడ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇస్తుంది కదండి. ఇస్తుంది హైదరాబాద్ మెట్రో సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే చూసుకుంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడి చేశారంటే దాన్ని అయితే క్లిక్ చేయండి. వచ్చేసాను డీటెయిల్స్ చూసుకున్నారు పేమెంట్ డీటెయిల్స్ దగ్గర
మీరైతే వ్యూ డీటెయిల్స్ అంటారు. వ్యూ డీటెయిల్స్ అన్నమాట మీకు క్లియర్ వస్తుంది. మధ్య అయితే వచ్చాక ఇది మీరు ప్లాన్ అయితే వీటికైతే వెళ్ళాం. ఇప్పుడైతే మనం గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం బై వాక్ అని చూసుకుంటే ఎంత ఉంటుంది డిస్టెన్స్ అయితే తెలియట్లా. బట్ నేనైతే హాస్పిటల్కి అయితే జేవిడి హాస్పిటల్కి అయితే ఫోన్ చేసి నేను ఇలా లేట్ అవుతుంది, నాకు మెట్రో ఇలా లేట్ అవుతుంది అనేది చెప్పా. వాళ్ళైతే పర్వాలేదు ఎంత తొందరగా రాకపోతే అంత తొందరగా రండి అని అయితే చెప్పారు. చూడాలి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. సేమ్ రోజు మనం ఎలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడికి వచ్చామో ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మళ్ళీ బయటకి అయితే వెళ్ళిపోవాలి. మనం చూసుకుంటే ఇప్పుడు జేవిడి హాస్పిటల్కి అయితే 4 minutes లో వాకింగ్ అయితే వెళ్ళిపోవచ్చు గాయస్. బై వాకింగ్ అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్ స్టాప్ దగ్గర నుంచి మెట్రో స్టాప్ దగ్గర నుంచి సో బై వాకింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొంచెం సరదాగా అయితే బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఇక్కడ మనం ఇక్కడ జేవిడి హాస్పిటల్ అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అయితే బై వాక్ అయితే 4 minutes అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో అయితే. సో ఇట్స్ ఈజీ. సో నడుచుకుంటూ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్తో కలిసి అయితే నవ్వుకుంటా. ఏం ప్రాబ్లం అయితే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఎంత టైం అవుతుందో. గైస్ ఆల్మోస్ట్ అయితే 1 minute వచ్చేసాం కూడా. దగ్గర ఒక 4 minutes అయితే బై వాకబుల్ అయితే వచ్చేసాం ఇక్కడికైతే జేవిడి హాస్పిటల్కి. వాక్ అయితే 4 minutes అయితే వచ్చేసాం గైస్. మనం అయితే మన గాంధీనగర్ బస్ స్టాప్ అయితే గాంధీ హాస్పిటల్ మెట్రో స్టాప్ నుంచి అయితే మనం ఇక్కడ జేవిడి హాస్పిటల్కి అయితే మనం 4 minutes వచ్చేసాం బై వాక్ అయితే. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే మీరు ఇంకా ముందైతే వచ్చేస్తారు గూగుల్ మ్యాప్స్లో. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే అయితే లోపలికి వెళ్ళి అసలు ఏంటి ఏమన్నారు అనేది చూద్దాం, అసలు ఏం అడుగుతున్నారు అండ్ ప్రాసెస్ ఎలా జరిగిందో చెప్తా. అదే కదా అయితే జేవిడి హాస్పిటల్కి అయితే వచ్చేసాం 4 minutes మెట్రో స్టాప్ నుంచి. అయితే ఇక్కడ చూస్తే ఇంకా వెయిట్ చేయమన్నారు కదా, అసలే లేట్గా వచ్చామంటే ఇంకా 5 minutes అన్నారు. చూడాలి ఇక్కడ ఇంకంతే పడుతుంది. కూర్చోమన్నారు, వెయిట్ చేయమన్నారు. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఇంకా జిరాక్సెస్ ఏం అడగలేదు, పర్వాలేదు నేను చేసిన డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే నేను తీసుకున్నా కదా, మీకు మామూలు చూపించాను స్టార్టింగ్లో. అదైతే ఇంకా సరిపోవంట. ఎంత ఇచ్చిన అంటే ఫోటో ఓకే, ఫోటో ఫేస్ అయితే ఓకే, బట్ ఇంకా విట్ ఉండాలంట. ఇంకా ఫేస్ అనేది ఇంకా మొత్తం ఫోటోస్ అయితే ఇంకా ఎక్కువ ఉండాలి అని అంటున్నారు. ఒకసారి అయితే ఫోటో స్టూడియోకి వెళ్తున్నాను, మళ్ళీ తీసుకురామన్నారు. సో అవి తీసుకుని ఏంటో చెప్తాను చూడండి మీకు కూడా. అది అలా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడే షాప్ మామూలుగా జేవిడి హాస్పిటల్ దగ్గర అయితే ఒకటి ఉంది ఫోటో షాప్ అయితే. ఇక్కడ అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే అంటే తీస్తారంట. చూడండి వీళ్ళు తీస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చారు. ఇక్కడైతే మళ్ళీ అంటే ఒక ప్రింటర్ అయితే పని చేయట్లేదంట. ఇప్పుడు మళ్ళీ ముందుకైతే వెళ్ళమన్నాడు షాప్ దగ్గరికి. ఇప్పుడు చూడాలి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది ఎంత దూరం ఉన్న టెంపుల్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉంటుందని అయితే చెప్పాడు. అది ఎంత దూరం చూడాలి. అదే ఫోటో లైన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకురామన్నారు. అయితే ఫోటోలు కూడా తీసుకున్నాను, మళ్ళీ ఫోటో వచ్చి. అయితే చూసుకుంటే ఇక్కడ జై హనుమాన్ శ్రీనివాస్ ఫోటో షాప్ ఉంది. ఇక్కడైతే తీసుకున్నాను ఫొటోస్ అని. అసలు వేరియేషన్ ఏంటో చూపిస్తాను చూడండి. ఆ ఫొటోస్కి ఈ ఫొటోస్కి వేరియేషన్ ఏంటో. ఇప్పుడైతే నేను ఇక్కడ తీపిచ్చిన ఫోటో ఇది, అండ్ నేను మా ఇంటి దగ్గర తీపిచ్చిన ఫోటో ఇది. సో ఇక్కడ రెండు ఒకటే, ఫేస్ ఓకే పర్వాలేదు, బట్ ఏంటంటే ఫోటో జూమ్ అనేది మాత్రం ఎక్కువ ఉండాలన్నాడు. ఫోటో ఫేస్ అనేది ఎక్కువ రావాలంటే ఇలా. సో మీరు కూడా ఆయన ఫోటో ఇలా తీపించేటప్పుడు కదా చూడండి, ఫేస్ కొంచెం ఎక్కువ జూమ్ వచ్చేటట్టు చూసుకోండి. అండ్ మీకు పెడతాను, వాళ్ళు నాకైతే కొన్ని మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. ఆ మెజర్మెంట్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అదొకసారి అయితే చూడండి. మీకు కూడా ఆ మెజర్మెంట్స్ బట్టి ఇప్పుడు ఫోటో తీసుకోవాలంటే యూటేక్ పర్టికులర్ యూటేక్ అండ్ వేరే ఉంటాయంట మెజర్మెంట్స్. ఆ ఫోటో బట్టి మీరు అయితే తీసుకోండి. అండ్ మొత్తం టోటల్గా చూసుకుంటే నాకైతే 230 తీసుకున్నారు గైస్. అండ్ 200 ఏమో ఈ ఫొటోస్కి అండ్ ఈ ఫొటోస్కి. అండ్ కూడా డిజిటల్ కాపీ 30 రూపీస్ మన ఈమెయిల్కి అయితే పెడతారు.
అయితే ఫాస్ట్గా అయితే వెళ్తున్నా గైస్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. అసలు ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది. ఇప్పటికే దగ్గరగా 1 అవర్ అయితే లేట్ అయింది. టైం వచ్చేసరికి చూసుకుంటే 12:08 అయితే అయింది. ఇప్పుడు 1 అవర్ దాకా చాలా లేట్ అయింది. ఇప్పుడు వెళ్ళి అసలు చూడాలి. కాకపోతే ఇక్కడ చెప్పడం ఏంటంటే వెంటనే అయిపోతుంది 1/2 అవర్లో, ఎందుకంటే ఓన్లీ చెస్ట్ ఎక్స్రే చేస్తారు. అండ్ ఎక్స్రే పెట్టి అయితే మీకు రిపోర్ట్ అయితే ఇచ్చేస్తారు. ఫామ్ ఫిల్ప్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టు అన్నారు. చూడాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి ఇచ్చారు. వీళ్ళైతే అప్లికేషన్ ఫామ్ అయితే మొత్తం క్లియర్గా అయితే ఫిల్ చేస్తాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది క్లియర్గా అనేది అయితే మొత్తం అయితే వీళ్ళు నేచర్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే వీళ్ళైతే పిన్ చేసి మొత్తం క్లియర్గా అయితే ఇలా ఫిల్ చేశారు. అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మొత్తం వీళ్ళు టిక్ చేసిన చోట అయితే ఫిల్ చేయమన్నారు. ఫిల్ చేసిన మొత్తం టోటల్గా ఒక పేజ్ మీద మొత్తం అయితే ఫిల్ చేయమన్నారు. అండ్ మనం ఇచ్చిన పాస్పోర్ట్ జిరాక్సెస్ అండ్ మొత్తం అయితే దీనికి అటాచ్ చేశారు. అండ్ లాస్ట్లో కూడా ఇంకో దాని మీద కూడా పాస్పోర్ట్ నెంబర్ అండ్ మన డీటెయిల్స్ అనేది మొత్తం ఫిల్అప్ చేసి అండ్ తర్వాత కూడా ఇంకో పేజ్ ఇచ్చేది మొత్తం అయితే ఇచ్చారు. డీటెయిల్గా అయితే ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసిన తర్వాత ఇంకా అంతే. లాస్ట్లో కూడా లాస్ట్లో మొత్తం క్లియర్గా మళ్ళీ అయితే ఇలా అయితే ఇచ్చారు. ప్రజెంట్ అడ్రస్ మన ఇండియన్ అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా రాదు. అండ్ యూకే అడ్రస్ వచ్చేసరికి అంటే మన యూనివర్సిటీ అడ్రస్ అనమాట. అండ్ వీసా కేటగిరీ టైప్ అయితే స్టూడెంట్ వీసా. అండ్ ఇండియన్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి మన ఫోన్ నెంబర్. మళ్ళీ మీకు క్లియర్గా అయితే అప్లికేషన్ ఫామ్ చూపిస్తా చూడండి. क्या तो भी बोल वाले दिवाली क्या दरी थोड़ी होंगे करेंगे करेंगे आता आज देखेंगे तुम మొత్తం డీటెయిల్గా అయితే మొత్తం ఫిల్ చేశాను. అడ్రస్లో అయితే చూసుకోండి. యూకే నా యూనివర్సిటీ అడ్రస్ కూడా మొత్తం క్లియర్గా అయితే మెసేజ్ చేశాను. గూగుల్ అయినా మీరు చూసుకోవచ్చు. అండ్ వీసా కేటగిరీ స్టూడెంట్ వీసా అండ్ మీ ఫోన్ ఇండియన్ మొబైల్ నెంబర్ మొత్తం అయితే డీటెయిల్గా ఫిల్ చేసి అండ్ మనం దాని కౌంటర్ దగ్గర వాళ్ళకి అయితే ఇవ్వాలంట. వీళ్ళ దగ్గర కౌంటర్ దగ్గర అయితే చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ అప్లికేషన్ అనేది తీసుకెళ్ళి ఇప్పుడు మనం కౌంటర్ దగ్గర అయితే ఇస్తే మన ఎంతసేపు ఇస్తారో చూడాలి. అది అట్లీస్ట్ 1 అవర్ అయితే అవుతుంది అనుకున్నా. 1 అవర్ కానీ లేకపోతే 15 minutes ఆఫ్ టైం ఇస్తారు అనుకున్నా. ఇక్కడైతే అప్లికేషన్ మొత్తం ఇచ్చాను. పాస్పోర్ట్తో ఇంతకు మీకు చెప్పాను కదా, పాస్పోర్ట్ అప్లికేషన్ పిన్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళని 2000 తీసుకున్నారు అప్లికేషన్ ప్రాసెస్ అయితే. మాక్సిమం ఈ 1 అవర్ లోపల ఇచ్చేస్తాను అయితే చెప్పారు ప్రాసెస్ అనేది. అప్లికేషన్ అనేది అంటే ముందు టెస్ట్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 1 అవర్ 1 అవర్ టైం అయితే పడుతున్నారు. అలాగే మొత్తం అయితే టెస్ట్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. అయితే వీళ్ళైతే చెప్పారు మొత్తం రిపోర్ట్ ఇందాక మీకు డాక్యుమెంట్స్లో కూడా పెట్టాను కదా, ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారు అంటే ఎలా ఫిల్అప్ చేశారు చూశారు కదా. అండ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు 2 రిసిప్ట్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే 2 hours ఆగిన తర్వాత ఆ రిసిప్ట్ని తీసుకుని వస్తే మీకు అయితే మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. చూడాలి 2 hours ఇస్తారో లేదా అయితే, ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి. మళ్ళీ మనం చూసుకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మన విజయవాడకి అయితే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా ఇంటికి అయితే. అదే మళ్ళీ అది ఇప్పుడు ఎంతసేపు పడుతుందో చూడాలి. అలాగే అయితే మొత్తం ఎగ్జామ్స్ అయితే మొత్తం అయిపోయింది. మొత్తం టెస్ట్ అయితే చేశారు, కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ వాళ్ళైతే డాక్యుమెంట్ ఫిల్లింగ్ కూడా మీకు చూపించాను కదా, వాళ్ళైతే 2 రిసిప్ట్స్ అయితే ఇచ్చారు. ఆ 2 రిసిప్ట్స్ అయితే ఇప్పుడు నాకు ఇచ్చి ఇంకో 2 hours ఆగి రామన్నారు. ఆ 2 రిసిప్ట్స్ని తీసుకొస్తే ఆ 2 hours తర్వాత వాళ్ళైతే ఆ డాక్యుమెంట్ నాకు నా సర్టిఫికేట్ అని అయితే ఇస్తారంట మామూలుగా కంప్లీట్ అవుతాయి కనుక సక్సెస్ఫుల్గా. అండ్ దాని తర్వాత అయితే మనం మళ్ళీ మన హోమ్కి అయితే మళ్ళీ బయలుదేరాలి కదా, దానికి ఎంత టైం దొరుకుతుందో అనేది అయితే మొత్తం అయితే చూడాలి. అప్పటి వరకు అయితే కూల్గానే అయిపోయింది కదా, అంత పెద్ద కష్టమే అనిపించిన వెంటనే అయిపోయింది. 1 hour అలా వెయిట్ చేయమన్నారు కానీ వెంటనే ఒక 10 minutesలోనే మళ్ళీ లోపలికి పిలిచి మొత్తం ఓవరాల్ ప్రాసెస్ అయితే చేశారు. రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. అయితే దగ్గరగా 2 hours అన్నారు. బట్ ఏంటంటే చూసుకుంటే 1 hourలో అయితే రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకు 2 slips అయితే ఇచ్చారు కదా, ఆ 2 slips అయితే మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు. దాని మీద అయితే రిపోర్ట్స్ ఇష్యూడ్ అని అయితే చెప్పారు. అండ్ చూసుకుంటే మనకి సర్టిఫికేట్ అయితే ఇలా అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సర్టిఫికేట్ అయితే చూస్తే సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఇష్యూ చేశారు కదా. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ చూసుకుంటే స్పెక్ట్రమ్ ఇష్యూ నాట్ డన్ అంటే నార్మల్ అని, ఇక్కడ చూసుకుంటే చెస్ట్ ఎక్స్రే నార్మల్ అంటే సో నెగిటివ్ మొత్తం అంటే పాజిటివ్గా ఉందని అర్థం.
ఇచ్చేసారు. సో ఇక్కడ పాజిటివ్గా ఉందని అర్థం. సో మొత్తం డాక్టర్ సిగ్నేచర్ మొత్తం అయితే ఇది ఇచ్చేసారు. దీంట్లో అయితే మొత్తం నార్మల్గా అయితే సర్టిఫికేట్ 1 అవర్లో అయితే వచ్చేసింది. నాకైతే దీంట్లో ఇష్యూస్ అయితే ఏం ఫేస్ అయితే ఏం చేయాల. అండ్ మనకి ఏదైతే 2 రిసిప్ట్స్ ఇచ్చారు కదా, ఆ రిసిప్ట్స్ అయితే మళ్ళీ రిపోర్ట్ ఇష్యూ అని అయితే ఇచ్చేసారు. సక్సెస్ఫుల్గా అయితే మనకి టీబీ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి. చూసుకుంటే దగ్గర 2:10 అయింది. సో నేను నైట్ 10:30కి స్టార్ట్ అవుతే మార్నింగ్ ఈవినింగ్ 2:10కి అయితే నార్మల్ వర్క్ అయితే అయిపోయింది. సో బట్ చూసుకుంటే నేను రావడం కూడా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి ఇక్కడికి లేట్గా అయితే బయలుదేరా హాస్పిటల్కి. ఇంకా ఎర్లీగా వచ్చి ఇంకా తొందరగా అయిపోయేదేమో. బట్ నేను ఇక్కడ చూసుకుంటే చాలామంది నాతో పాటు ఇంకా వెనక ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నాతో పాటు ఇప్పుడే తీసుకున్నారు. బట్ 1 అవర్లోనే అయిపోయింది. 2 అవర్స్ నార్మల్గా అన్నారు కానీ 1 అవర్లోనే మొత్తం అయితే ఇచ్చేసారు. బట్ ఓవరాల్ కాస్ట్ చూసుకుంటే 2000 అయితే అయింది గైస్ ఈ మొత్తం ఈ సర్టిఫికేట్ కోసం. వీడియో అలా అనిపిస్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కనుక రిగార్డింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్షైర్ అండ్ ఈ టీబీ టెస్ట్ గురించి కింద అయితే కామెంట్స్లో అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేనైతే క్లారిఫై చేస్తాను. అండ్ లొకేషన్ అయితే కనుక మీకు కామెంట్స్లో అయితే పిన్ అయితే చేస్తాను.